యేసుక్రీస్తు స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తే మనసు, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. టీడీపీ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో వెంగముకలపాలెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేసి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరించి తోటి వారిని ప్రేమించడం, తప్పు చేసిన వారిని క్షమించడం, పరస్పర సోదరభావంతో మెలగడం ద్వారా శాంతియుతమైన జీవితం గడపవచ్చని అన్నారు. తనపై ఎంతో అభిమానం గల వెంగముకలపాలెం మదర్ తెరిసా కాలనీల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, బండారు మదన్, బొడ్డపాటి వెంకట్, పల్లపోతి వెంకటేశ్వర్లు, సింగరాజు రాంబాబు, ఘనశ్యామ్, సూర్యప్రకాష్ రెడ్డి, అట్లూరు వెంకటేశ్వర్లు, ఒలేటి తిరుపతి స్వామి, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఏం ఇబ్బంది లేదు, కొంచెం ఓపికగా ఉండండి. లేట్ అయినా ఎద్దు శశికాంత్ భూషణ్ గారు నడిపించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. 20 సంవత్సరాల నుంచి స్వామి ఒంగోలు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సమయం అభివృద్ధి 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 అనే మాట వినిపిస్తుంది తప్ప ఎక్కడ కూడా మీ కాలనీకి సార్ వస్తున్నారు కదా ఈ గ్రామంలో. ఎప్పుడో మనకి క్రిస్మస్ వస్తున్నాను కానీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం వెంగముకలపాలెం రావటం, వెంగముకలపాలెంలో అందరినీ కూడా కలుసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఉండే సమస్యల మీద మనం మాట్లాడుకోవటం, మళ్ళా ఇప్పుడు దాకా మనం ఏం చేసామో, మనం ఇంకా ఈ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయో దాన్ని అన్నీ కూడా ఒకసారి తెలుసుకోవటం, అదేవిధంగా పెద్దలందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం, ఇలాంటిది ఆనవాయితీగా మనం అందరం కూడా మనం చేసుకుంటా ఉన్నాం. అదే ఆనవాయితీగా ఈరోజు మళ్ళా మన క్రిస్మస్ 25వ తారీఖు వస్తుంది కాబట్టి మీ అందరినీ కలుసుకోవడానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. అదేవిధంగా మీ అందరినీ కూడా చూసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం. రైతు కూడా మనం పెట్టాం, రైలు కూడా ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న చిన్న తుఫాను, 2వ తుఫాను వచ్చినప్పుడు దగ్గర 27 సెంటీమీటర్ల వర్షాలు పడ్డది. 27 సెంటీమీటర్ల వర్షంలో మనకి ఒంగోలులో కూడా పైన ఎక్కడైతే చెరువులు కట్టయినాయో అవన్నీ కూడా వాటర్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావటం వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి. దాంతో మన కాలనీలు కూడా అన్నీ కూడా మనకి కొన్ని ఇబ్బందులు రావటం, నీళ్ళు రావటం, ఇందాక మన వీడియో కూడా చూపించారు మన వాళ్ళు, అది కూడా చూశాను నేను. కాబట్టి మనం అవి కూడా డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. తప్పకుండా కూడా దాని సమస్య లేకుండా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉండే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా ఇక్కడ నాయకులు మన ఉన్నారు కాబట్టి మీకు పెన్షన్లు కానీ మీకు ఏది ఉన్నా కూడా దాని మీద రాసి ఉంది, దాన్ని అన్నీ కూడా పెట్టి తప్పకుండా దాని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరుగా మీరు వచ్చి ఎప్పుడు వచ్చినా కూడా ఇదే అభిమానం. అంటే బుద్ధుగులు మనం మాట్లాడుకునే మనసులో పెట్టుకోవాలి, మనం ఏం చేయాలో చేసుకునే పద్ధతిలో మనం చేసే పద్ధతిలో చేస్తాం. కాబట్టి ఇవన్నీ తప్పకుండా కూడా మనకు అన్ని విధాలుగా కూడా మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చేతనైతే పని చేపట్టాం. 95లో వర్గాన్ని స్థాపించిన నేనడా 95 రాజకీయాలు చిన్నప్పుడు మా అన్న దేవదాస్ గారు ఈ పారి గోడలు ఏదన్నా లైట్ వస్తే అదిగో మన సెంటర్లోనే ఇవన్నీ చెప్పేవాడు. నీళ్లు లేనప్పుడు కూడా మా అన్న మాగొండ సుబ్రహ్మరెడ్డి గారి ద్వారా నీళ్లు తెప్పించి ట్యాంకర్లు తోలితే గ్రామానికి మొత్తం సరిపోతాడు చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే దామచర్ల జనార్దన్ గారు గెలిచినాక నేను 2 సంవత్సరాల్లో బాగా దగ్గరయ్యేప్పుడు దగ్గరయ్యి చెట్ట ఈ పనులన్నీ అసలు కమిషనర్ని కూడా పిలిచి అదిగో ఆ కాలం కడితే 10 లక్షలు నా స్థాయికి నష్టం, మొత్తం ప్లాస్టింగ్ కింద క్లీనింగ్ చేపించినాక బిల్లీరా ఆ సిస్టమ్ లేదన్నారు. అయినా నేను ఆయన కాడికి అడుగు కట్టా సింగయ్య గారు
ఆయన ఇద్దరు కూర్చున్నప్పుడు ఫస్ట్ పోయి బాధపడింది నేనే. ఆయనకు తెలుసో తెలియదు, ఇప్పుడు గుర్తుందో లేదు. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ అరే అన్నీ సర్దుకుంటే మనకు ఒక టైం వచ్చింది రారా, కానీ పార్టీని విడిచిపెట్టగాక నీ మీద నమ్మకం ఉంది, నువ్వు ఉండు పార్టీలో, నాకంటూ ఒక టైం వచ్చిన రోజు నేను చూస్తాను. ఎందుకంటే వాళ్ళ భార్య కూడా ఇంటికి పోతే అయ్యా టిఫిన్ చేయ్యా, అన్నం తినేసాము, నేను ఏదైనా అంటుంటే నవ్వుతా ఉండిద్ది. ఆ ప్రేమ కోసమే నాకు ఎంత కష్టం వచ్చినా గమ్మునుంది. లేకపోతే ఇక్కడ రాజకీయం చేయాలంటే